యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటికే 6,28,347 ఉద్యోగాలను యువతకి అందించినట్లు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉగాది సందర్భంగా యువతకు భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి విద్య, పోలీస్ శాఖలకు పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహించి భారీగా టీచర్ పోస్టులు భర్తీ చేసి మరోసారి డిఎస్సిని జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలను భర్తీ చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ అంటే ఒక ప్రకటన మాత్రమే కాదని, అది నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా అని చెప్పారు. జగ్గంపేటలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం చేసిన వ్యాఖ్యలపై నవీన్ స్పందించారు. ప్రభుత్వం 2011లో పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసిందని, అందులో కేవలం 10 మందిలోపు మాత్రమే అర్హులు ఉన్నారని, వారితో పాటు ఇంకా అర్హులైన వారందరికీ తాము త్వరలోనే ఇళ్ల పట్టాలిస్తామన్నారు. వైసీపీకి చెందిన వారు రియల్ ఎస్టేట్ మాఫియాగా ఏర్పడి సుమారు 2 ఎకరాల భూమిని కబ్జా చేసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, అనర్హులకు మాత్రం స్థలాలు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. అర్హులకు పట్టాలు ఇవ్వని పక్షంలో నరసింహం స్వయంగా వారి వివరాలు వెల్లడిస్తే వారికి ఇచ్చేందుకు వెనకాడబోనని నవీన్ తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాసబాబా, రామ్దేవ్ సీతయ్య ద్వారా, కోర్పు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో, దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు, దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న ప్రభుత్వాలు 3, 4 చేసాయి, కానీ డిఎస్సీలు ఎక్కువ రిలీజ్ చేసింది అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వంలో 16,000 పైచీలకు డిఎస్సీని చేయడం, రమారమి 6 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఈరోజు 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి వివిధ దశల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్నీ కూడా జాబ్కి ఏ పోలీస్ సంస్థలో ఏముంది, ఉన్న సంస్థల్లో ఉన్నాయని అన్నీ కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు పరిగెలెట్టిస్తూ 2 విధాలా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ భావి తరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, పవన్ కళ్యాణ్కి సహకారంతో కానీ, లోకేష్ గారి కృషితో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఎంతకన్నా ఎక్కువ అభివృద్ధిని చేసుకుంటూ, సంక్షేమాన్ని చేసుకుంటూ, జాబు ఉపాధి కల్పన కల్పించుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం అని ఒక యూనియన్ అంతా జగ్గంపేట సెంటర్లో చాలా ఎక్కువ ఉండేది. పెంకిల్ మిల్ రమారమి 30-40 స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా జగ్గంపేటలో పారిశ్రామికంగా ఆ రోజుల్లో ఉంది. ఈరోజు అదంతా పోయింది, లేదు. ఆ 2001లో ఆ డ్రైవర్స్ కాలనీ అని పెట్టి ఆ రోజు జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉండగా అందరికీ ఇవ్వడం జరిగింది పట్టాలు. రమారమి 2011లో అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే ఇతర సౌకర్యాలు 2004లో జ్యోతుల నెహ్రూ గారు ఓడిపోవడం జరిగింది. 4 నుంచి కూడా ఇదే నరసింహం గారు అక్కడ
శాసనసభ్యులుగా 9 వరకు కూడా ఉండడం జరిగింది. 9 వరకు